ముఖ్యమంత్రి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ రానికి 1 డే గ్యాప్ ఉంటే ఇబ్బంది అవుతుంది, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దీనిపైన మనం ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను, మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా కొంతమంది శాసనసభ్యులు అందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. వారు కూడా దానిపైన ఆలోచించి సంబంధించిన టీజీపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడి స్పష్టత ఇస్తామని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. చెప్పినాక ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి మీరు మెగా డిఎస్సీ వేస్తాన్నారు, 25,000 పోస్టులు ఎక్కడి మీరు వేస్తలేరు అని అనుకుంటూనే 6 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది, ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఇస్తలేదని చెప్పి మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా సూటిగా నేను వాళ్ళకి అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న, అసలు ఉద్యోగాలు ఇయ్యన్నా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? ఉద్యోగాలు ఇవ్వమంటారా? ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? ఒక దిక్కు మీరు మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు 7 నెలలు అవుతుంది ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ యొక్క ప్రెస్ మీట్ లోనే ఇచ్చిన నోటిఫికేషన్స్ ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు అడిగేదానికి మీకన్నా స్పష్టత ఉందా? మీరు అన్నట్టు ఏ ఎగ్జామ్ ని ఏ రోజు కండక్ట్ చేయాలి, మీకు ఆ చిత్తశుద్ధి, ఆ క్లారిటీ మీకన్నా ఉందా? ఈ రోజు ఏదైతే సంబంధించి చాలా స్పష్టంగా మీరు 5,000 పోస్టులు ఇస్తాన్న డిఎస్సిని 6,000 పోస్టులు వేసి పెంచిన మాట వాస్తవమా కాదా? గతంలో డిఎస్సి ఉన్నప్పుడు మరొకసారి టెట్ నిర్వహించాలన్నప్పుడు ఫిబ్రవరిలో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ని పోస్ట్ పోన్ చేసిన మాట వాస్తవమా కాదా? లాస్ట్ టైం ఉన్న డిఎస్సి డేట్స్ లో మరొకసారి టెట్ ని నిర్వహించిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు మీరు అన్న విధంగా డిఎస్సిని 2 నెలల్లో 3 నెలల్లో పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేసిన తర్వాత లీగల్ కేసులు కానీ, కోర్టు కేసులు చిక్కుముళ్ళు కానీ, లేకపోతే రేపు పొద్దున కొత్తగా ఇప్పుడు ఏదైతే బిఎడ్ డిఎడ్ పాస్ అయిన స్టూడెంట్స్ మరొకసారి టెట్ నిర్వహించమని వాళ్ళు డిమాండ్ చేసినా, నిర్వహించినప్పుడు ఆ కొత్తగా పాస్ అయిన వాళ్ళు మళ్ళీ మాకు చదువుకోనికి 2 నెలలు సమయం ఇవ్వాలని మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేసినా, మళ్ళీ నెక్స్ట్ డేట్స్ కి మళ్ళీ 2 నెలలు పోస్ట్ పోన్ అయితే అసలు మనము డిఎస్సి నోటిఫికేషన్ ని ఇవ్వగలుగుతామా? ఈ యొక్క 11,000 ఖాళీల్ని భర్తీ చేయగలుగుతామా లేదా? ముందు దానిపైన మనం ఆలోచించుకోవాలి.